హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను మష్రూమ్స్ మిల్ మేకర్ కర్రీ చేశాను. ఈ కర్రీ రైస్, చపాతీ, పూరి దేనిలోకైనా సరే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ కర్రీ కోసం ముందుగా ఒక గుప్పెడు మిల్ మేకర్ని ఇలా చల్లటి వాటర్లో ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని దానిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయల్ని 2 సన్నగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని బాగా ఇట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయల కలర్ మారంగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా ఇట్లాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కస్తూరి మేతిని ఇట్లా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇట్లా బాగా కస్తూరి మేతిని కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ని కూడా ఇట్లా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ని కూడా మనకి 2 పీసులు కావాలంటే 2 పీసులు, ఒక 4 పీసులుగా కట్ చేసుకోవాలంటే 4 పీసులుగా మనకు నచ్చినట్టుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఈ కడాయిలోకి వేసేసుకోవాలి. కడాయిలోకి వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టుకొని 1 నిమిషం బాగా మగ్గనివ్వాలి కూరని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక మీడియం సైజ్ టమాటాను ఒకటి వేసుకోవాలి. అలాగే ఒక 8 జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి మీద మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బాగా ముక్కలకు పట్టేలాగా ఇలాగా కలిపేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా పేస్ట్ని కూడా వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా పిండకుండా వాటర్ అట్లానే వేసేసుకోవాలి. వాటర్తోనే వేసేసుకోవాలి, అలాగే పిండకుండా. ఇప్పుడు వీటిని కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకొని పైన మూత పెట్టుకొని 1 నిమిషం అట్లానే మీడియంలోనే మార్చుకొని మంటను మగ్గనివ్వాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉండే వాటర్ను కూడా వేసేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ను పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం కూర చిక్కబడుతూ ఉంటుంది. కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. కింద మాడకుండా కదుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు దించే ముందు ఇంకొంచెం కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కారం కూడా సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ఉప్పు, కారం కూడా వేసుకుంటే కూర బాగా కలర్ఫుల్గా ఉంటుంది. ఒక 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకుంటే కర్రీ కలర్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది.
ఇట్లా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని కూర ఏమన్నా చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. మూత పెట్టి ఒక నిమిషం అట్లా మగ్గనిచ్చి ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కర్రీ అయితే ఇంకా అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా చేశారంటే. తప్పకుండా ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.